ఓకే. అగైన్ ఇక్కడ ఒక విషయం గమనించాల్సిందేంటంటే, ముందు అసలు వాళ్ళు నడిచే మార్గం సరైనది కాదు ఫస్ట్. హుహు. అండ్ వాళ్ళు నమ్మేటువంటి మోక్షం, వాళ్ళు నమ్మేటువంటి వేరే ఏదైతే ఉందో, హ్మ్. అవన్నీ కూడా వాస్తవాలు కాదనే విషయాన్ని ముందు ఫస్ట్ మనం గమనించాలి. అండ్ సతీ సహగమనం గురించి మనం వచ్చినట్లయితే, ఇక్కడ వాళ్ళు నేర్పినటువంటి ఎవరైతే మనుధర్మ శాస్త్రాన్ని పాటించారో, లేకపోతే ఎవరైతే ఈ క్యాస్ట్ సిస్టాన్ని ప్రేరేపించారో, వాళ్ళు నేర్పినటువంటి స్థితి ఏంటి అంటే, భర్త ఏ కారణం చేత చనిపోయినా ఏవండి రోగం వచ్చి చనిపోయినా గానీ, ఆయనతో పాటు భార్య కూడా చితిలో కాలి చనిపోవాలి హ్మ్. అని చెప్పి. అలా చనిపోవడం భార్యకి చాలా గౌరవప్రదం అని నేర్పించారు. అసలు అది అది చూడండి అసలు అది వలేయడం అంటే. వాళ్ళంటే అది సూపు. ఆ! సూప్ అంటే అది. అసలు వలేయడం అంటే అది. ఓకే. అలా నేర్పించి అది గౌరవప్రదం అని చెప్పి, అట్లాగా చాలామంది స్త్రీలు తమకు తాముగా చితిలో పడి చనిపోయేంతగా వారిని చేశారు. హ్మ్. కానీ కొంతమంది స్త్రీలు దాన్ని వ్యతిరేకించారు, పారిపోయారు. హ్మ్. ఏవండి? ఆ తర్వాత విలియం కెరీ గారి ద్వారా దీన్ని పూర్తిగా సమూలంగా అసలు ఎలా సార్ ఒక స్త్రీ ఎలా తట్టుకుంటుంది సార్ ఆ మంటల్లో? అదే ఇప్పుడు ఆక్రందనలో చనిపోయిన వాడికి ఏ ఒక్క నొప్పి ఉండదు. చూసేవాళ్ళ సమాజంకైనా హైందవ పెద్దలకి ఆ! ఒక స్త్రీ యొక్క మంటలు, ఆ! ఆ వేదన, ఆక్రందనలు వినపడరంటారా? ఇక్కడ విషయం అంటే ఏంటంటే చంపేస్తారా? లేకపోతే డైరెక్ట్‌గా బతికుండంగానే ఏస్తారా? ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఆ రోజున బ్రాహ్మణులుగా, హ్మ్. పురోహితులుగా, మనుధర్మ శాస్త్రం అనుసరించేవారుగా, హ్మ్. పెద్దలుగా అహం చేత హ్మ్. ఇలా కొన్ని క్యాస్ట్ సిస్టమ్ చేత పరిగణించబడ్డారో, వాళ్ళేం చెప్తే అది ఖచ్చితంగా కిందోళ్ళు చేయాలనేటువంటి సిస్టమ్ ఉండేది. ఓకే. అసలు అది అన్యాయమా? న్యాయమా? అది మనం ఎంతవరకు చేయాలి? చేయకూడదు? అని ముందు ఎవడో ప్రశ్నించేవాడు కాదు. ఫస్ట్ హ్మ్. ఎవడో క్వెశ్చన్ చేసేవాడు కాదు. అవును. ఎందుకంటే క్వెశ్చన్ చేసే ధైర్యం ఎవడికి లేదు. యెస్. ఎందుకంటే విద్య లేదు, అవును. జ్ఞానం లేదు, బుద్ధి లేదు. అవును. ఆళ్ళేం చెప్తే అదే పాటించడం మొదలుపెట్టేశారు. అవును. సో, అలా కొంతకాలం అలా గడిచిపోయింది. చాలా కొన్ని ఇయర్స్ సెంచురీస్ కొన్ని శతాబ్దాలు అలా గడిచిపోయింది. సో, ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు కాబట్టి ఆ రోజున అలా జరిగింది. ప్రశ్నించడం మొదలుపెట్టాక హ్మ్. ఎప్పుడు వాళ్ళకి విద్య నేర్చుకొని వాళ్ళు ఇది తప్పు ఇలా చేయకూడదు ఇలా కరెక్ట్ కాదు వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ ఉంటుంది కదా అతను చనిపోతే అతనికి నొప్పి తెలియట్లేదు కానీ బతుకున్న ఆవిడకి వెళ్తే ఆవిడ ఎంత నొప్పి భరిస్తుంది అయినా ఈవిడికి ఇంకో సపరేట్ లైఫ్ ఉంటుంది కదా ఉంటే మీరు ఆవిడని చంపకుండా విధవరాలుగా ఉంచండి అంతేగాని ఎలా ఎందుకు చేయాలి అని చెప్పేసి అలా మొదలవడంతో విధవరాలుగా ఉంచడం మొదలుపెట్టారు విధవరాలుగా ఉంచడం మొదలుపెట్టి గాజులు ఇవన్నీ పగలగొట్టేసి ఏంటి తాళి తెంపేసి బొట్టు చెరిపేసి తెల్ల వస్త్రం ధరించేసి ఇంకా జీవించినంత కాలం ఎవరిని చూడకుండా ఇంకెవరిని చూడకుండా ఎవరిని కలవకుండా మగోడు అనేవాడు లేకుండా అలా ఒంటరిగా జీవించడం అలా అలా ఒక స్థితిని వాళ్ళు ఏర్పరిచారు ఇదంతా కూడా స్త్రీ ద్వేషి సమాజం అన్నమాట ఓకే అలా చేశారు ఆ రోజున కానీ ఈ రోజు మీరు గమనించండి అంటే స్త్రీ అంటే చెప్పు కింద అంటే కాళ్ళ కింద చెప్పులాగా ట్రీట్ చేశారు నేను ఈ రోజున సవాల్ చేస్తున్నా నువ్వు నిజమైన హిందువా ఫస్ట్ క్వశ్చన్ నువ్వు మనధర్మ శాస్త్రం అనుసరించేవాడువా సెకండ్ క్వశ్చన్ నువ్వు మనధర్మ శాస్త్రాన్ని అనుసరించేవాడు అయితే రేపొద్దున మీ బావగారు అంటే మీ అక్కనో మీ చెల్లినో చేసుకునేవాడు ఓకే చనిపోతే మీ చెల్లిని కానీ లేదు మీ అక్కను కానీ చితిలో పంపించు ఓకే ఆర్ యు రెడీ ఓకే నీకు పుట్టింది ఆ కూతురు ఆమెకు బాల్య వివాహం చేయి అంటే 8 సంవత్సరాలకే 8 సంవత్సరాలకే 8 సంవత్సరాల వాడికి 32 సంవత్సరాలతో పెళ్లి చేయాలి 6 సంవత్సరాల వాడికి 24 సంవత్సరాలతో పెళ్లి చేయాలి రెడీయా నువ్వు నా క్వశ్చన్ అది రెడీయా నువ్వు రెడీ కాదు ఓకే అది పక్కన పెట్టి తర్వాత దేవదాసిగా నువ్వు నీ కూతురుని ఇచ్చేయగలవా ఒక దానికి నో ఇవ్వలేవు ఇవన్నీ నువ్వు చేయట్లేదే ఇవన్నీ నువ్వు నమ్మేటువంటి హిందూయిజం నువ్వు నమ్మినటువంటి మనుధర్మ శాస్త్రం నేర్పించింది ఈ సమాజానికి కానీ ఇవన్నీ తప్పు అని వాళ్ళకు ఒక జీవితం ఉంటుందని వాళ్ళని తక్కువ చేసి చూడకూడదని స్త్రీని స్త్రీగా చూడాలని స్త్రీని సహకారిగా దేవుడు చేశాడని ఆమెకు కూడా పురుషునికి ఉన్నంత స్వేచ్ఛ ఉందని పురుషునికి ఉన్న సమానత్వం ఉందని జీవించే హక్కులో తినే హక్కులో మంచిగా ఉండే హక్కులో వస్త్రములు ధరించే హక్కులో అలాంటి స్వేచ్ఛ ఉందని నేర్పించింది క్రైస్తవ్యం బైబుల్ గ్రంథం ఏమండి సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున సరే క్రైస్తవ స్త్రీలు పక్కన పెట్టండి నువ్వు ఒక హిందూ స్త్రీవా నేను అడుగుతున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అడుగుతున్నాను నువ్వు హిందూ స్త్రీవా చెల్లి నువ్వైనా లేదా అక్క నువ్వైనా ఈ రోజు నువ్వు ఇంత స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నావంటే ఇంత స్వేచ్ఛగా నువ్వు చదువుకుంటున్నావంటే నువ్వు డిగ్రీలు ఇవన్నీ కంప్లీట్ చేసి నువ్వు జాబ్ సంపాదించి నువ్వేదో చేస్తున్నావంటే క్రైస్తవులు పెట్టినటువంటి శ్రమ వాళ్ళు చేసినటువంటి గొప్ప పరిచర్య కృషి మాటలో చెప్పాలంటే ఒక కృషి
అది నేను చెప్తున్నా క్రైస్తవ ఐ మీన్ హిందూ ఏమంటారంటే మహిళలకు, నేను ముఖ్యంగా నేను మాట్లాడేది మహిళలకు, హిందూ మహిళలకు ఈ రోజున అంత స్థానం, గొప్ప స్థానంలో ఉన్న స్వేచ్ఛ ఉందంటే ఈ రోజున అది క్రైస్తవుల కృషి, క్రైస్తవుల యొక్క పరిచర్య, క్రైస్తవుల ప్రేమ. వాళ్ళు సమాజాన్ని మార్చారు, మేలు చేశారు. ఈరోజు నీకు స్వేచ్ఛనిచ్చారు. ఎందుకు ద్వేషం వాళ్ళంటే నీకు ఎందుకు ద్వేషించాలి? వాళ్ళు నీకు ఎంత మేలు చేశారు? ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. లేదు మేము అలా కాదు, మేము మనుధన శాసనాన్ని అనుసరిస్తూ ఉన్నావా, ఓకే నువ్వు ఒక దేవదాసివా, లేదా ఒక బాల్య వివాహమా, లేకపోతే నువ్వు ఒక సతీసాగమనమా, ఖచ్చితంగా నీ మూడిట్లో ఏదో నువ్వు అయిపోవాలా. నీ డ్యూటీ కేవలం పిల్లల్ని పుట్టించడమే, అంతే. నీ డ్యూటీ పిల్లల్ని పుట్టించడమే. ఒకవేళ నీ భర్తకు నువ్వు ఒక బానిస. ఒకవేళ నువ్వు కంటిన్యూగా నీకు 8 సంవత్సరాల వరకు, అంటే 10 సంవత్సరాల వరకు నీకు ఆడపిల్ల పుడితే నీ భర్త నిన్ను విడిచిపెట్టేసి వేరే భార్యను పెళ్లి చేసుకోవచ్చు, అంతే. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీస్ మనుధర్మ శాస్త్రంలో కల్పించారు. రైట్. సో అదే నేను దిస్ వాట్ ఐమ్ సేయింగ్. సో డెఫినెట్లీ బైబుల్ పరిశుద్ధతను నేర్పిస్తుంది, అందుకే అది పరిశుద్ధ గ్రంథం. బైబిల్లో ఉన్నవాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టే అది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలో నేర్పించేది పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఎందుకంటే దేవుడే సృష్టికర్త కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మొబైల్ కొన్నాం అనుకోండి. ఈ మొబైల్ మనం కొన్న తర్వాత ఈ కొనినటువంటి ఆ బాక్స్లో మనకి మెనూ ఉంటుంది. ఆ మెనూ ఎందుకు అంటే ఇందులో ఉన్నటువంటి దాన్ని ఎట్లా మనం ఉపయోగించాలో రాయబడుతుంది. దీన్ని సృజించిన వాడే ఇది ఎలా ఉపయోగించాలో, ఎలా పనిచేస్తుందో, ఏం చేస్తే ఏమవుతుందో రాస్తాడు. అంతే కదండి. నేను అట్లా కాకుండా నా ఇష్టం చేస్తాను అంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ కొన్నాం అనుకోండి, స్విచ్లు ఉంటాయి, 2 స్విచ్లు ఉంటాయి. అక్కడ చెప్తాడు, స్విచెస్ ఉంటాయి, అక్కడ చెప్తాడు, మెనూలో ఇస్తాడు, ఈ స్విచ్ని ఇట్లా అంటే ఇది ఇన్నిసార్లు తిప్పితే అది, ఇన్నిసార్లు తిప్పితే అది చెప్తాడు కదా. అలా కాకుండా నా ఇష్టం చెప్తే నేను చేసేస్తానంటే నీకు వాషింగ్ మిషన్ పనిచేయదు, ఆన్ కాదు, వాషింగ్ మిషన్ పనిచేయదు, బట్టలు సరిగ్గా ఉతకదు. సో ద సేమ్ వే నిన్ను సృజించిన వాడే నువ్వు ఎట్లా బ్రతకాలో చెప్పాలి, నిన్ను సృజించిన వాడే నువ్వు ఎలా జీవించాలో చెప్పాలి, ఎలాంటి పవిత్రత ఉండాలో చెప్పాలి, ఎలా నువ్వు పొరుగుని ప్రేమించాలో చెప్పాలి. అలా చెప్పగలిగినటువంటి ఏకైక దేవుడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టే ఆయన మనకి 10 ఆజ్ఞలు పాత నిబంధనలు ఇచ్చారు. అదే ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని, అలాగే నీ దేవుడిని యెహోవాని ప్రేమించమని చెప్పి మనకి నూతన గ్రంథంలో ఆయన ఇచ్చారు. కాబట్టి సత్యంను బోధించేటువంటిది, పరిశుద్ధం నేర్పించేటువంటిది కేవలం ఏకైక గ్రంథం, అది బైబిల్. ఓకే, రాబోయే తరానికి క్రైస్తవుని మనం ఎలా అందించాలి సార్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ ఈ విషయం చాలామంది ఆలోచించాలి. రాను ఏమవుతుందంటే అండి, క్రైస్తవ్యం ఒక విధమైనటువంటి మాయలోకి వెళ్ళిపోతుంది. ఎలాంటి మాయలోకి వెళ్ళిపోతుందంటే సరైన భక్తి రావట్లా. అందరూ ఆదివారపు క్రైస్తవులు అయిపోతున్నారు. ఓన్లీ సండే క్రిస్టియన్స్. నేను మిగతా రోజులు అంటే వీఆర్ వెరీ బిజీ. ఈ మధ్య మనం కొన్ని చూస్తూ ఉంటాం, వెన్స్డే చర్చెస్కి రారు, ఫ్రైడే శ్రీలంక సమాజం, మళ్ళీ సాటర్డే ఉపవాస ప్రార్థనలు. ఒకప్పుడు అమ్మో చాలా భక్తి తగ్గుతుంది. ఇప్పుడు లేదని అనట్లేదు, కంప్లీట్గా తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. ఏంటంటే బిజీ అయిపోయాం, పని నిమిత్తం ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయాం, అక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయాం, కుదరట్లేదు. అలా రకరకాల కారణాల చేత సాతానుడు మన అలా ఉచ్చులో పడేసి తీస్తున్నాడు. సంఘములో ప్రప్రథమమైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య ఏంటో తెలుసండి? సండే స్కూల్ పరిచర్య. మీరు అన్నారు కదా రాబోయే తరం అని. ఆ రాబోయే తరం వీళ్ళే. ఈరోజు సండే స్కూల్ పిల్లలే రేపటి యూత్. ఈరోజు యూతే రేపటి విశ్వాసులు. Isn't it true? అంతే కదా. కాబట్టి ముందు ఏ సంఘానికైతే సండే స్కూల్ పరిచర్య లేదో గమనించాల్సిన విషయం ఏంటంటే నీ పరిచర్య అక్కడతోనే కొద్ది రోజులు ఆగిపోతుంది. చచ్చిపోతుంది. డెడ్ స్టేజ్ అనమాట. సో సంఘములో మొదటిగా సండే స్కూల్ పరిచర్య చాలా చాలా ప్రాముఖ్యం ఉండాలి. సండే స్కూల్ టీచర్స్ ఉండాలి. అండ్ చిన్నప్పటి నుంచే బాలుడు తను నడవలసిన త్రోవను బాల్యమందే నేర్పించమని దేవుని వాక్యం చెప్పినట్లు, సామెతలు చెప్పినట్లు వానికి బాల్యమందే నేర్పించాలి. అలా నేర్పిస్తేనే వాడు దాన్ని
ఎప్పటికీ వాటి నుంచి తొలగిపోవడం చెప్పినట్లుగా అవును. యూత్కి వచ్చినా కానీ ఆ తర్వాత విశ్వాసులుగా తయారైనా కానీ మ్యారేజ్ చేసుకుని ఇంకో చోటకి వెళ్ళినా పోనీ ఇక్కడే మ్యారేజ్ చేసుకుని ఉన్నా ఎలా ఉన్నా సరే వాళ్ళ రేపు పొద్దున సంఘంగా తయారవుతారు. ఇది నెక్స్ట్ తరం, ఇది నెక్స్ట్ తరం, నెక్స్ట్ తరం, నెక్స్ట్ తరం, అలా నెక్స్ట్ జన్ అట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది లేకపోతే అనుకో, సండే స్కూల్ పరిచయం లేకపోతే ఇంకా ఇంకో నెక్స్ట్ జన్కి మనకి ఎవరు ఉంటారని అర్థం. అంటే మనం సరైనటువంటి వారిని మనం చేయలేదని అర్థం. సో నెక్స్ట్ తరానికి మనం ఎలా అందించవచ్చు అంటే సత్యవాక్యం నేర్పించాలి, సత్యం నేర్పించాలి, క్రీస్తే దేవుడు అని చెప్పాలి, అపోస్తుల బోధ నేర్పించాలి. అపోస్తుల బోధ అంటే ఏంటి? ఏసే దేవుడు, ఇది అపోస్తుల బోధ. మారు మనసు, ఇది అపోస్తుల బోధ. ఏమండి? మళ్ళీ అంతేకాకుండా ఏమంటారు, బాప్తిజం అపోస్తుల బోధ, ప్రభురాత సంస్కారం అపోస్తుల బోధ, సహవాసం అపోస్తుల బోధ, ఉపవాసం అపోస్తుల బోధ, ఇవన్నీ అపోస్తుల బోధ. అపోస్తుల బోధల్లో సంఘాన్ని కట్టాలి ఎప్పటికైనా అదే. అండ్ అదే సరైనటువంటి భక్తిదానికి తీసుకొస్తుంది, అంతేగాని ఇంకా వేరే వేరే వాటి గురించి కాదు. సో ఆ విషయాన్ని మనం గట్టిగా మనం గ్రహించాలి. అంతేకాకుండా ఈ రోజున చాలామంది యొక్క అపోహ ఏంటంటే ఏంటంటే ఎవరైతే పెద్ద పెద్ద చర్చిలు, మెగా చర్చిలు కలిగి మెగా ఇదిగా ఉండి బాగా స్క్రీన్లు పెట్టి లేదంటే బాగా హోందాగా ఉన్నట్లుగా మంచి మంచి కాస్ట్లీయెస్ట్ డ్రెస్లు వేసుకొని కాస్ట్లీయెస్ట్ కారులో BMW దిగుతారు, వాళ్ళే అసలు నిజమైన దైవజనులు, నిజంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. సో మెటీరియల్ బ్లెస్సింగ్స్ని బట్టి ఒకళ్ళు ఆశీర్వదించబడ్డారని కాదు, ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువాలిటీని బట్టి. అలాగని 1000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు మా సంఘానికి కాబట్టి అది కూడా మళ్ళీ ఆశీర్వాదం కాదు. అంతమందిలో ఎంతమంది నిజంగా భక్తిగా ఉన్నారు అది నీకు తెలుసా? నువ్వెలా ఉన్నావు చెప్పు. దేవుడు రేపు పొద్దున మనం దేవుని దగ్గరికి వెళ్తే నీకు 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది సంఘస్థులు నడిపినా నువ్వు దేవుని ముందుకు వెళ్తే దేవుడు ఫస్ట్ అడిగేది నీ 1,00,000 మంది ఎలా ఉన్నారని అడగడు, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. నీ పరిశుద్ధత ఎలా ఉందని అడుగుతాడు, నువ్వు ఎలా జీవించావు, నువ్వు ఎలా పరిచయం చేసావు, నువ్వు దేవుని కోసం అలా చూస్తాడు దేవుడు. అవేమి ఆ 1,00,000 మంది సంగతి వాళ్ళది వేరే విషయం. సో అక్కడ మనం దాన్ని గ్రహించాలన్నమాట.